అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నెంబర్ 1 ఓటీటీ అంతులేని వినోదం అంతులేని విజ్ఞానం. ఇవాళ లాయర్స్ జోన్లో మనతో పాటు వాళ్ళ గురించి వాళ్ళు చేసే విధి విధానాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. ఏపీ స్టేట్ బార్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్న అడ్వకేట్ లక్ష్మీ శెట్టి కృష్ణప్రసాద్ గారు, అలాగే ఆయనకి సహకరిస్తున్న ఈశ్వరయ్య గారు. నమస్తే అండి. వెల్కమ్ టు నెంబర్ 1 ఓటీటీ. నమస్తే మేడం. సార్, ఫస్ట్గా మీ మేనిఫెస్టేషన్ ఏంటి ఈ ఎలక్షన్స్కి? మేడం, ఈరోజు మేము న్యాయవాదులందరి ఒక ప్రొటెక్షన్ కోసము అలాగే వెల్ఫేర్ అనే స్కీమ్ని తీసుకొచ్చాం మేడం. ఎందుకంటే మేడం, న్యాయవాదులు ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీసుల ద్వారా కానీ ఇతర వ్యక్తుల ద్వారా కానీ చాలా దాడులకు గురవుతున్నారు మేడం. మరి ఈ గురవుతున్నందుకు మేము ఈ న్యాయవాదుల సమస్యలకు పరిష్కారం చూపించాలని చెప్పేసి, అలాగే మేము శాశ్వతంగా ఈ న్యాయవాదుల మీద జరిగే దాడులకు కానీ, అలాగే న్యాయవాదుల మీద పెడుతున్నటువంటి తప్పుడు కేసులకు కానీ, అలాగే న్యాయవాదులను హింసిస్తున్నటువంటి వ్యక్తుల మీద కానీ ఒక పరిష్కారం ఈ ప్రభుత్వం ద్వారా తీసుకురావాలి, ఒక చట్టం ద్వారా తీసుకురావాలని చెప్పేసి మేమిద్దరం కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకొని మేడం ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది గత సంవత్సరము నవంబర్ 1వ తేదీన. దాంట్లో భాగంగానే మేమిద్దరం కూడా పాదయాత్ర దాదాపు డోన్ బార్ అసోసియేషన్ నుంచి మొదలుకొని విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీసు, అలాగే టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి నారా లోకేష్ బాబు కూడా మా యొక్క డిమాండ్లను ఇవ్వడం జరిగింది మేడం. సార్, ఇప్పుడు మీరు చెప్పే ఉద్యమం ఏదైతే ఉందో అది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వెళుతున్నారా? మేడం, ప్రభుత్వ విధానాలకు ఎప్పుడు మేము వ్యతిరేకం కాదు మేడం. ప్రజలకు అలాగే న్యాయవాదులకు ఏదైతే అవసరం ఉందో ఒక చట్ట ప్రకారంగా మేము దాన్ని సాధించడానికే మేము మా ప్రయత్నాలు తప్ప ప్రభుత్వ నిర్ణయం ఏది తీసుకోలేదు. న్యాయవాదుల కోసం ఫలాని కార్యక్రమం చేయాలని తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తే అది ప్రభుత్వ వ్యతిరేకం అవుతుంది మేడం. కానీ మేము ప్రభుత్వానికి ఒక కొత్త సూచనను చేస్తున్నాము. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బార్డర్లో ఎవరైతే పనిచేస్తున్నారో సైనికులు, మనమందరం ఈరోజు భారతదేశంలో ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యక్తులను శాంతియుతంగా ఉండడానికి, మరి మనమందరం రాత్రి పగలు ఈరోజు హ్యాపీగా ఉండడానికి మిలిటరీలో బార్డర్లో వారు ఎంతో ధైర్య సాహసాలకు వేరే దేశస్తుల నుంచి మనల్ని దాడుల నుంచి కాపాడడానికి వాళ్ళ నిరంతరం కృషి చేస్తున్నట్టుగానే ఇంటర్నల్గా ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని కూడా ఈరోజు న్యాయశాస్త్రం అనేది చట్టం అనేది అవసరం మేడం. కనుక ఈ చట్టాన్ని అమలు చేసే దాంట్లో మేము కూడా మేడం సైనికులమే. భారతదేశంలో ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో మహిళలు కానీ పురుషులు కానీ వీళ్ళందరూ కూడా ఒక సైనికులే ఈ చట్టాన్ని అమలు చేయడానికి. సో మేము సైనికులుగా పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయమంటున్నాం తప్ప మేము ప్రభుత్వ విధానాలకు కానీ ప్రభుత్వ నిర్ణయాలకు కానీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు మేడం. ఇది ఒక కొత్త తరాన్ని సృష్టించబోతున్నాం, ఒక విప్లవాన్ని ఒక మార్పును తీసుకురావాలని చెప్పేసి, ఈ మార్పు చట్టం ద్వారానే సాధ్యపడుతుందని చెప్పేసి చట్టాన్ని ఏర్పాటు చేయమని చెప్తున్నాం మేడం. అంతే మేడం, ప్రభుత్వ వ్యతిరేకం కాదు. అయితే ఇప్పుడు మీరు మాట్లాడేది అందరూ న్యాయవాదుల తరపున మాట్లాడుతున్నట్టుగా ఉంది. అయితే మీకు న్యాయవాదుల మద్దతు ఎంతవరకు ఉంది? మేడం, నేను అందరి న్యాయవాదుల తరపున మాట్లాడుతున్నానని ఒకళ్ళతో పుచ్చుకొని చెప్పను. కానీ ఈ సమస్యలు నేను చాలా 17-18 సంవత్సరాల నుంచి నేను న్యాయవాద వృత్తిలో ఉన్నాను మేడం. ఈ రాష్ట్రంలో అనేక మంది న్యాయవాదులు బాధపడుతున్నారు. మరి వాళ్ళందరూ కూడా వారి వారి పరిధిలో పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఎవరైతే వాళ్ళ మీద వ్యక్తిగత దాడులు దిగారో, ఎవరైతే పోలీసులు తప్పుడు కేసులు పెట్టారో, ఎవరైతే న్యాయవాదుల్ని పోలీస్ స్టేషన్లలో చంపుతున్నారో వాళ్ళందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. అయితే ఎవరికి వారు ఫైట్ చేయడం వల్ల ఇక్కడ బలం తగ్గిపోతుంది. సో అందరికీ ఒక చట్టం ఉంటే కనుక ఒక మంచి ఫలితం వస్తుంది, న్యాయవాదుల మీద దాడులు తగ్గుతాయని నేను స్వతహాగా ఆలోచన చేసి నా మిత్రుడు ఈశ్వరయ్య గారితో ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. కానీ నేను అందరి తరపున ఒకళ్ళతో పుచ్చుకోలేదు మేడం. అయితే ఈరోజు మేము ఈశ్వరయ్య గారు నేను ప్రారంభించినటువంటి ఈ ఉద్యమము ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి న్యాయవాద గుండెల్లోకి వెళ్ళి ఈ ఉద్యమానికి అనేక మంది కూడా మాకు మద్దతు తెలిపిన మాట మాత్రం అయితే వాస్తవం మేడం. మీ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం చేస్తున్నారా? తెలంగాణ అలాగే మిగతా స్టేట్స్ వరకు కూడా ఏమైనా మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారా? మేడం, మేమైతే పక్క స్టేట్లకు వెళ్ళలేదు. కానీ మేము పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత నవంబర్ 1వ తేదీ 11వ నెలలో మొదలుపెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి అలంపూర్ బార్ వాళ్ళు ఫోన్ చేసి మా ద్వారా మేము పాదయాత్ర మొదలు పెడితే అక్కడి నుంచి మా ద్వారా స్ఫూర్తి తీసుకొని వాళ్ళు కూడా పాదయాత్ర చేయడం జరిగింది మేడం. అయితే అదృష్టవశాత్తు మా సోదరులు తెలంగాణలో ఉన్నటువంటి సోదరులకు అక్కడి ప్రభుత్వమే యాత్ర పూర్తి కాకముందే వాళ్ళ ఎదురుగానే, అంటే వాళ్ళు పాదయాత్ర చేస్తుండగానే వాళ్ళ దగ్గరికే ఒక 2 మంత్రుల్ని 3 ఎమ్మెల్యేలని పంపించి మీ యొక్క సమస్యలకు మేము పరిష్కారం ఒక 6 నెలలు సమయం ఇస్తే మేము చూస్తాము, పరిష్కరిస్తామని చెప్పడంతో వాళ్ళ యొక్క ఉద్యమాన్ని మధ్యనే విరమింపజేయడం జరిగింది. సో మేము కూడా అదే మమ్మల్ని స్ఫూర్తి పొందినటువంటి తెలంగాణ వాళ్ళ ద్వారా తిరిగి మేము స్ఫూర్తి పొంది ఉద్యమాన్ని నిరంతరం కంటిన్యూ చేస్తున్నాం మేడం. ఓకే, ఈశ్వరయ్య గారు మీరు చెప్పండి, ఉద్యమానికి సంబంధించి మీరు ఏ విధంగా సహాయపడుతున్నారు? నమస్తే మేడం, నా పేరు ఈశ్వరయ్య.
వాస్తవం కంటే ఈ ఉద్యమము నవంబర్ 1వ తారీఖు నుంచి మొదలుకొని 13 రోజులు సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు జరిగింది మేడం. ఈ మధ్యలో మేము చాలా ఆటుపోట్లను ఎదుర్కోవడం జరిగింది. కొద్ది వరకు చూస్తే కొన్ని చిన్న చిన్న అవమానాలు కూడా ఎదుర్కోవడం జరిగింది. చాలా కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. వర్షంలో ఎండలో కాళ్ళకు బొబ్బలు వచ్చి ఈ 13 రోజులు మేము అకుంఠిత దీక్షతో చేయాల్సి వచ్చింది మేడం. నిజంగంటే మాకు కావాల్సింది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే న్యాయవాదులకు అందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఈ మహోత్తరకరమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది మేడం. ఓకే, ఇది కాకుండా ఇంకేమైనా మోటో ఉందా మీకు? మాకున్నది ఒకటే ఒక మోటో మేడం, న్యాయవాదులకు రక్షణ చట్టం ప్రభుత్వం వెంటనే అమలు చేయాలనేది ఒకటే తప్ప మాకు వేరే మోటో ఏం లేదు మేడం. ఓకే, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు పిల్లలకు కూడా విజ్ఞానం కావాలి, లాకి సంబంధించి ఎలా ఉంటాయి చట్టాలు ఇవన్నీ కూడా తెలిస్తే కొంచెమైనా మార్పు కలుగుతుంది అని అన్నారు. దాని గురించి చెప్పండి మేడం. కరెక్టే మేడం. ఎందుకు మేము పిల్లలకే 10వ తరగతి విద్యార్థులకే చట్టాన్ని అక్కడి నుంచే తీసుకురావాలని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మేడం, మేము 18 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కోర్టులలో ఉన్నటువంటి పెండెన్సీ, అది సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, జిల్లా కోర్టులు కానీ, మా డోన్లో ఉన్నటువంటి లోయర్ కోర్ట్స్లలో కానీ పెండెన్సీ వర్క్ ఎక్కువ పెరిగిపోతుంది. దీనివల్ల ప్రజలకు న్యాయం జరగడం లేదు మేడం. న్యాయం జరగకపోవడం వల్ల ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. మరి అయితే ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఈ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి పెండెన్సీని తగ్గించాలని చెప్పేసి 1987లో ఒక లోక్ అదాలత్ అనే సిస్టాన్ని తీసుకొచ్చారు మేడం. అంటే రాజమార్గమే రాజమార్గం అని. అయితే ఈ రాజమార్గం అనేదాన్ని ప్రభుత్వం ఎప్పుడైతే తీసుకొచ్చిందో మరి జడ్జెస్ మీద కూడా ఒక ప్రెజర్ పెట్టారు. అయితే అది జడ్జెస్ కానీ ఎవరికైనా చెప్పుకోలేకున్నారు. వీళ్ళు ఎప్పుడైతే పెండెన్సీని తగ్గించాలనుకుంటున్నారో అప్పుడు జడ్జెస్ వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల మీద ఆధారపడాల్సి వస్తుంది మేడం. ఈ పోలీసుల మీద ఎప్పుడైతే న్యాయమూర్తులు ఆధారపడుతున్నారో పెండెన్సీని తగ్గించాలని, పోలీసులే స్వతహాగా వాళ్ళే కొన్ని తప్పుడు కేసులు అమాయకమైన ప్రజల మీద పెట్టి మళ్ళీ వాళ్ళే కేసులు తీసుకొచ్చి జడ్జిల దగ్గర మేము ఇన్ని కేసులు తీసుకొచ్చాం కాబట్టి ఇవి కొట్టేయండి అని చెప్తే వాళ్ళు కూడా వెంటనే కొట్టేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రజలకు ఒక విధంగా ఈ లోక్ అదాలత్ వల్ల అన్యాయమే జరుగుతుందని మేము గ్రహించడం జరిగింది. అయితే లాయర్లు మాత్రమే ఈ చట్టంలో వాదించగలిగే అవకాశం ఉంది కనుక కామన్ మ్యాన్ కూడా న్యాయవాదికి దగ్గరికి రాకుండా లేదా కోర్టుల దగ్గర వెళ్లకుండా వాళ్ళు కూడా తప్పుడు పనులు చేయకుండా తప్పులు చేయకుండా ఉండాలంటే వాళ్ళకు కూడా చట్టాన్ని తెలియజెప్పితే పిల్లలకు 10th క్లాస్ నుంచే కనుక మనము న్యాయశాస్త్రాన్ని బోధించగలిగితే వాళ్ళు తప్పులు చేయకుండా ఉంటారు. లేదా తప్పు చేసిన వ్యక్తిని ప్రశ్నించే ధైర్యం వస్తుంది. అన్యాయం జరిగినప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరు న్యాయవాది దగ్గరికి వెళ్తారు. అట్లా కాకుండా వాళ్ళు కూడా న్యాయశాస్త్రాన్ని కనుక బోధించగలిగితే లిటిగేషన్ తగ్గిపోతుంది, అంటే దుర్మార్గమైన ఆలోచనలు తగ్గిపోతాయి. అలాగే పిల్లలకు మేడం ఈరోజు మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గంజాయి కేసులు, మత్తుమంది కేసులు, అలాగే ఫోక్సో కోర్టులో కనుక మనం వెళ్తే మేడం దాదాపు మైనర్ అబ్బాయిలలోనే అక్కడ కేసులు దాదాపుగా 60-70% నమోదవుతున్నాయి మేడం. మరి 60-70% కేసు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరు తెలిసి చేయరు. ఆ వయసు అటువంటిది కాబట్టి ఆ వయసులో ఏది తప్పు ఏది ఒప్పు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నే ఉంది. అయితే ప్రభుత్వం వారు న్యాయవాదుల ద్వారా లీగల్ లిటరసీ క్యాంపులు పెట్టి చెబుతున్నారు. అయితే అది ప్రజలకు వేగంగా వెళ్ళడం లేదని మేము గ్రహించడం జరిగింది. కనుక ఒక పాఠ్యాంశంగా చేరితే ఖచ్చితంగా కూడా పిల్లలు తెలుసుకొని మరి చట్టం ద్వారా మనం ఏం చేస్తే తప్పు ఏం చేస్తే ఒప్పు అని చెప్పేసి ఒక క్రమశిక్షణ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను 10th క్లాస్ నుంచే ఈ న్యాయశాస్త్రాన్ని కూడా పిల్లలకు బోధించండి అనేది కూడా నేను ప్రభుత్వానికి మా పాదయాత్ర ద్వారా చెప్పడం జరిగింది మేడం. ఓకే, మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందండి దానివల్ల? మేడం ప్రభుత్వం వారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నారా లోకేష్ బాబు గారికి. తర్వాత వారు ఏం చెప్పారంటే మాకు ఈ భారతదేశంలో ఏ స్టేట్లో మరి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, మరి మీరు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో కోరుకుంటున్నారని చెప్పడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ నాకు పంపించడం జరిగింది. మేము మా న్యాయవాద సోదరులు BCI బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు డ్రాఫ్ట్ తయారు చేసినటువంటి దాన్ని ఒక మోడల్ని, అలాగే రాజస్థాన్ వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు మేడం ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా వాళ్ళ యొక్క డ్రాఫ్ట్ను. అలాగే మేము కూడా ఒక డ్రాఫ్ట్ రెడీ చేసి ప్రిపేర్ చేసి మెయిల్ పంపించాము ఈ ప్రభుత్వానికి. వారు మాకు ఫోన్ చేసి లా మినిస్టర్ అయినటువంటి NMD ఫరూక్ గారిని కలిసి ఈ డ్రాఫ్ట్ని ఇచ్చి మీరు అక్కడి నుంచి ప్రొసీజర్ మొదలు పెట్టండి అంటే మేము మేడం దాదాపు ఒక 15 రోజుల కిందట నంద్యాలకు వెళ్ళి, మాకు పక్కన నంద్యాల
లా మినిస్టర్ గారు అటువంటి ఎన్ఎండి ఫరూక్ గారికి వెళ్ళి ఈ డ్రాఫ్ట్ ఇచ్చి ఇప్పుడు మీకు ఏదైతే చెప్పామో న్యాయవాదులకు ఖచ్చితంగా ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే అవసరం ఉందో దాని యొక్క ఆవశ్యకతను ఏ విధంగా చేయాలనేది బిల్లు పెట్టాలని చెప్పేసి కూడా ఆయనకు వివరించడం జరిగింది మేడం. అది ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తాం మేడం. చూసేంతలోపు కూడా మేము పోరాటాలు అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటాం మేడం. ఓకేనండి, ఇక ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం. ఒకవేళ మీరు విన్ అయితే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మేడం మా మోటో ఒకటే మేడం, మా ఎయిమ్ ఒకటే. మా ఎయిమ్ వచ్చేసి న్యాయవాదులకు ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ సాధించాలనేదే మా లక్ష్యము. తర్వాత అది ఒకటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మేడం ఒకటి, అది ఒక రక్షణ చట్టానికి. తర్వాత అడ్వకేట్స్కి వెల్ఫేర్ కూడా అవసరం ఉంది మేడం. ఈరోజు రక్షణ ఒకవైపు ఒక కన్ను, రక్షణ అనేది ఒక కన్ను, వెల్ఫేర్ అనేది రెండో కన్ను మేడం నా దృష్టిలో. ఎందుకంటే అడ్వకేట్ బాగా ఉండగలిగి అతను కోర్టుకు వెళ్ళి వస్తుంటే అతనికి వచ్చేసి వెల్ఫేర్ అవసరం అవుతుంది. అతనే లేకపోతే అతనే తప్పుడు కేసులలో ఇరుక్కొని, అతనే మర్డర్ కేసులలో ఇరుక్కొని, అతనే చంపబడితే కనుక అతనికి వెల్ఫేర్ అవసరం లేదు. కనుక ఫస్ట్ రక్షణ కల్పించి వెల్ఫేర్ కూడా చూడాలనేది, దాంట్లో వెల్ఫేర్లో కూడా మేము కొన్ని సిస్టమ్స్ తీసుకొస్తున్నాం మేడం, అద్భుతమైనటువంటి సిస్టమ్స్. ఎంత బాధాకరం అంటే రక్షణ కోసమే పోలీస్ వ్యవస్థ కానీ లాయర్ల వ్యవస్థ కానీ ఉంది. అటువంటి లాయర్లకే ఈ రోజుల్లో రక్షణ లేదు అని మీరు ముందుకొచ్చి పోరాటం చేయడం అనేది కొంచెం బాధాకరం మేడం. ఇది బాధ అయినా భరించాల్సిందే మేడం. ఎందుకంటే మేడం మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఏదో ఒక సమస్య, హెల్త్ సమస్యలు వస్తుంటాయి. ఏదో జలుబు అంట, అదంటే ఏదైనా కడుపు నొప్పి, కాళ్ళు నొప్పి, అట్లా. అదేవిధంగా ఈరోజు మేడం సమాజంలో మనం ఉన్నాము అంటే సమస్యలు అనేటివి కామన్. అయితే ఈ సమస్యలు అనేటివి ప్రతి మనిషికి ఒక్కరికి ఒక్కొక్క విధంగానే ఉంటుంది. కానీ ఇది సమస్యని మనము భయపడి పారిపోయి సరెండర్ కాకుండా, నాకు జరిగిన ఈ అన్యాయము, నాకు జరిగిన ఈ సమస్య ఇంకొకరికి జరగకూడదు అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం మేడం. ఓకేనండి, ఎలక్షన్స్లో మీ నెంబర్ ఎంత అండి? మేడం నా నంబర్ వచ్చేసి 44 మేడం. నాకు ఈరోజు స్టేట్ బార్లో దాదాపుగా 143 మంది కంటెస్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారు మేడం. మా మిత్రులు, మా సోదరులు, మా సోదరి మనులందరూ కూడా. దాంట్లో నాకు 44వ నంబర్ కేటాయించడం జరిగింది మేడం. లీగల్ జోన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైనా దేశమైనా ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. వెల్కమ్ బ్యాక్ టు లీగల్ జోన్. సార్, ఇందాక మీ మేనిఫెస్టో గురించి మాట్లాడారు. అసలు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మీ మేనిఫెస్టోలో? మేడం మేము ఈ అడ్వకేట్స్కి మెయిన్గా ప్రొటెక్షన్ యాక్ట్ నంబర్ 1 పెడుతూ దాదాపు దానికి అనుబంధంగా వెల్ఫేర్ మేడం. ఈరోజు న్యాయవాదులు ఏదైతే ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కోసం కానీ, అలాగే చనిపోతే మరణానంతరం వచ్చే డెత్ బెనిఫిట్ కానీ, అలాగే ఈ ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో ఈ ఎలక్షన్స్లో కూడా లోపం ఉందని చెప్పేసి నేను నా దృష్టికి వచ్చింది. చాలామంది సీనియర్స్ కూడా నాకు చెప్పారు. ఇటువంటి నా 18 పాయింట్లు ఉన్నాయి మేడం అవి టోటల్గా. అయితే విన్న వాళ్ళందరూ మీ మేనిఫెస్టో బాగుందని అంటున్నారు. అసలు మీరేమనుకుంటున్నారు, ఎంతవరకు సాధ్యం ఇవన్నీ? మేడం నేను చెప్పేది ఏమంటే మేడం, మేము ఈ ఎలక్షన్కి సంబంధించి ఈ మేనిఫెస్టోను ఎలక్షన్లో గెలుపు కోసమో లేదంటే ఒక మేధావులతో సలహా తీసుకోనో మేము ప్రిపేర్ చేయలేదు మేడం. నా జీవితంలో ఏదైతే నేను పోరాటాలు ట్రేడ్ యూనియన్ల ద్వారా కానీ, గతంలో నేను చేసినటువంటి ఉద్యోగాలలో ఉన్నటువంటి సమస్యల మీద, అలాగే నేను పాదయాత్ర చేసినటువంటిది 18 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి సమస్యలను అన్నీ బేరీజ్ చేసుకొని ఫిల్టర్ చేసి ఈ మేనిఫెస్టో రెడీ చేయడం జరిగింది. కానీ ఇది సాధ్యపడదు అనేది ఏది లేదు మేడం. ఈ భూప్రపంచంలో ప్రతిదీ సాధ్యమే, మనకు ఒక సంకల్పం ఉంటే చాలు మేడం, అంతే. ఓకే, అసలు ఎన్ని సీట్స్ కోసం ఈ ప్రయత్నం అండి ఎలక్షన్స్ ఇవన్నీ? మేడం యాక్చువల్గా మేడం గెలుస్తారు ఈ ఆంధ్రప్రదేశ్లో మేడం న్యాయవాద సోదరులు సోదరిమణులకు అందరూ కలిపి 40,000 ఓట్లు ఉన్నాయి మేడం ఈ ఆంధ్రప్రదేశ్లో, అన్ని బార్లకు కలిపి. ఇందులో మేడం దాదాపుగా 23 మంది ఎలక్ట్ కానికి ఒక అవకాశం ఉంది. అందులో మన అదృష్టం బాగుండి మహిళలకు కూడా, మన సోదరిమణులకు కూడా ఒక 7 సీట్లు అలాట్ చేయడం జరిగింది మేడం. సో 7 మంది మహిళలు ఉంటారు, 18 మంది పురుషులు ఉంటారు మేడం. దీంట్లో 5 మంది న్యాయవాదులు మహిళలు గెలవడానికి అవకాశం ఉంది. 2 నామినేటెడ్ పోస్టులు మహిళలకు కేటాయిస్తారు.
ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్లో లాగే మీరు కూడా ఎంతో కొంత బడ్జెట్ కేటాయించడమో లేకపోతే వీటికి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఎలక్షన్స్లో. మీరు కూడా ఏమైనా ఖర్చు పెట్టారా? మేడం మాకు యాక్చువల్గా నామినేషన్ ఫీజే 1,25,000 పెట్టడంతో మాకు అప్పటికే ఆర్థిక భారం అయిపోయి ఈ 1,25,000 కూడా తగ్గించాలి అని చెప్పేసి మేము హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసి మా సీనియర్ న్యాయవాది రాజారాం గారు వేసి అది 50,000కి తీసుకురావడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి బార్ కౌన్సిల్ వాళ్ళు బీసీఐ వాళ్ళు మళ్ళీ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళి మేము తీసుకొచ్చినటువంటి ఒక మంచి ఆర్డర్ను న్యాయవాదులందరూ కూడా 1,25,000 ఆర్థికమైనటువంటి భారం అవుతుంది అని చెప్పేసి 50,000కి తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు మా నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు మళ్ళీ 1,25,000 తీసుకురావడం జరిగింది. సో నా మేనిఫెస్టోలో కూడా రెండో పాయింట్ మేడం, నేను ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు స్టేట్ బార్కు పోటీ చేస్తున్నారో 1,25,000 పెట్టి వాళ్ళందరికీ కూడా మేడం ఏదో నామినల్గా ఒక 10,000 20,000 తీసుకొని ₹1,00,000 వెనక్కి ఇవ్వాలనేది నా యొక్క ఉద్దేశం మేడం. అలాగే నేను కూడా మేడం ఇప్పుడు నామినేషన్ ఫీజుకే నేను ఇబ్బంది పడి నామినేషన్ వేయడం జరిగింది. అలాగే మాకున్నటువంటి సహచరులు కూడా ఒక పోరాటాల ద్వారానే మనము ప్రజలలోకి వెళ్తున్నాము అని నన్ను కూడా సపోర్ట్ చేస్తున్నారు. మేమైతే ఆర్థికంగా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మేము ఎక్కువ ఖర్చులు పెట్టి గెలిచి ఖర్చు పెట్టే శక్తి కూడా మాకు లేదు మేడం. మేము ఎంతసేపు సర్వీస్ ద్వారానే ప్రజలను అది అడ్వకేట్ ద్వారాను సేవలను వాళ్ళకి అందించి ఓటు అడుగుతున్నాం మేడం. మాకు మొదటి ప్రిఫరెన్షియల్ ఓటు వేయని. ఓకేనండి, సామాన్యుడికి కూడా అర్థమయ్యేలాగా ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి, అలాగే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఓటు వేసే అవకాశమే ఉంటుందా, అసలు ఎలా ఉంటుంది, ఎంతమందిని వాళ్ళు ఎన్నుకోవచ్చు? మేడం జస్ట్ మీరు చూసింటారు మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా 2 రకాల ఎలక్షన్స్ మేడం. అయితే ఒక మనిషి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి కానీ ఎంపీ ఎలక్షన్స్కి కానీ మండలాలకు కానీ తర్వాత వార్డు మెంబర్లకు కానీ కౌన్సిలర్లకు కానీ ఒక ఓటు వేస్తారు మేడం, అది జనరల్ ఎలక్షన్స్లో. కానీ మీరు చూసింటారు మేడం ఆంధ్రప్రదేశ్లో రెండోది ఏమంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీరు చూసింటారు మేడం, గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ మీరు చూసింటారు. దాంట్లో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది మేడం. అంటే ఒక వ్యక్తి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళలో వాళ్ళకి నచ్చిన వ్యక్తికి మొదటి ప్రాధాన్యత ఓటు, అలాగే రెండో ప్రాధాన్యత ఓటు, మూడో ప్రాధాన్యత ఓటు అనేది వేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈసారి మనకు ఆంధ్రప్రదేశ్ బార్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో మేడం ఒక వ్యక్తి తక్కువలో తక్కువ అంటే కూడా మొదటి ప్రిఫరెన్షియల్ 1 ONE1 అని పెట్టి తర్వాత 2 TWO పెట్టి 3, 4, 5 అనేది కంపల్సరీ మ్యాండేటరీ చేశారు మేడం. అంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా 5 మందికి ఓటు వేయాలి. అయితే 23 మంది కంటే ఎక్కువ వేయకూడదు మేడం. 24 ఓటు వేస్తే కనుక ఆ ఓటు చెల్లకుండా పోతుంది మేడం. ఓకే, ఎలక్షన్స్లో భాగంగా మీరు ఎలాగా సపోర్ట్ చేస్తున్నారండి? ఆల్రెడీగా పాదయాత్రలో మేము ఎదురు చూసినటువంటి విషయాలన్నిటిని బేర్ చేసుకొని లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ గారికి కూడా కొద్దిగా వెళ్ళిన ప్రతి బార్ అసోసియేషన్ దగ్గర నుంచి కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్గానే ఉంది. నా వంతుగా మేము ఏదైతే న్యాయవాద అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కొరకు ఇది యుద్ధం చేశామో అలాగనే వారు ఖచ్చితంగా బార్ కౌన్సిల్కి ఎన్నికవుతే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణమైనది. మహిళలకు చాలామంది మహిళలు కూడా ప్రతి బార్ అసోసియేషన్లో ఆ టాయిలెట్స్ వాటితో కూడా చాలా బాధపడుతున్నారు, వాష్రూమ్స్ లేక. దాన్ని తప్పకుండా చేస్తారనేది ఒకటి. ఇంకా ఏదైనా కానీ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో 60 ఏళ్ళు దాటిన న్యాయవాదికి అంటే అడ్వకేట్గా 40 సంవత్సరాలు పూర్తయి 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు కూడా ఆయన పెన్షన్ స్కీమ్ను కూడా తీసుకొస్తారని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇవి నిజంగానే శుభపరిణామం అని చెప్పేసి చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఆయనకు మా న్యాయవాద బృందము తప్పకుండా మేము సపోర్ట్గానే ఉన్నాము. ఇప్పటి వరకు కూడా చక్కగానే చేసుకుంటూ వెళ్తున్నాము. సార్, ఇప్పుడు మీ మేనిఫెస్టో గురించి మాకు చెప్పారు. అయితే అవన్నీ బడ్జెట్తో కోరుకున్నవేనా లేకపోతే ఫ్రీ ఆఫ్ సర్వీస్ చేయడానికి ఏమైనా ఉందా? మేడం ఇందులో మేము చూపించేది ఏమంటే మేడం ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మన మెయిన్ కాన్సెప్ట్ మేడం. మా ఎయిమ్ కూడా అది ఎటువంటి బడ్జెట్ సంబంధం లేదు మేడం. ఈ ప్రభుత్వానికి ఆచరణలోకి తీసుకురావడానికి ఒక బిల్ పాస్ చేయడానికి దానికి ఎటువంటి ఈ యాక్ట్ సాధన తీసుకురావడానికి దీంట్లో బడ్జెట్తో పని లేదు మేడం. తర్వాత మేము చేస్తున్నటువంటి వెల్ఫేర్లో కూడా మేడం ప్రభుత్వానికి కూడా మేము మా యొక్క వెల్ఫేర్లో ప్రభుత్వానికి డబ్బు వచ్చే విధంగా కూడా మేము ఆలోచన చేసాం మేడం. ఏమంటే మేడం అది మెయిన్గా మా మేనిఫెస్టోలో ఈరోజు అనేక కోర్టులలో మేడం ఖాళీ స్థలాలు ఎక్కువ ఉన్నాయి మేడం. అంటే కోర్టులు పూర్వకాలం ఎస్టాబ్లిష్ చేసినటువంటి మాకు డోన్ కానీ బనగానపల్లె కానీ కర్నూలు కానీ ఇటువంటి చోట్ల ఖాళీ ప్లేస్లలో మా న్యాయవాదులు ఎవరైతే రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నారో వారికి కొంత ఒక 1/2 సెంటు ఒక 30 ఫీట్స్ అట్లా రెంట్ కనుక ఇవ్వగలిగితే అక్కడ వాళ్ళు షెల్టర్స్ వేసుకొని తాత్కాలిక టెంపరీ ఆఫీసులు వేసుకొని వాళ్ళు ఆఫీసు నిర్వహించుకుంటే వాళ్ళు రెంట్ కట్టడానికి మేము రెడీగా ఉన్నాం మేడం. ప్రభుత్వం కనుక ఒక్కొక్క న్యాయవాదికి కొంత స్థలాన్ని కేటాయిస్తే మేమే ఎస్టాబ్లిష్ చేసుకుంటాం అక్కడ ఆఫీసులను. సో అక్కడ వాళ్ళకి ప్రభుత్వానికి కూడా మేము ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఒక మేనిఫెస్టోలో పాయింట్ పెట్టాను మేడం. సో ప్రభుత్వం కనుక
మాకు న్యాయవాదులకు అక్కడ ఖాళీ స్థలాలు కనుక కేటాయిస్తే టెంపరీ ఆఫీస్లకే మేడం, అది కూడా మేము అడుగుతుండేది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. తర్వాత మేడం నేను మా మేనిఫెస్టోలో ఇంకొక పెట్టాను, ఇంకొక పాయింట్ ఏమంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మాదిరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్ ఎలక్షన్స్, గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్, ఈ విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏ విధంగా అంతా చేస్తారో మూడు జిల్లాలకు ఓటు ఉంటుంది మేడం. అయితే ఇక్కడికి వచ్చేసరికి మాకు న్యాయవాదులకు స్టేట్ అంతా కలిపి ఓట్లు వేయాల్సిన పరిస్థితి వస్తుంది మేడం. సో ఈ స్టేట్ అంతా కలిపి ఓట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాకు శ్రీకాకుళం నుంచి వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓట్లు అడుగుతున్నారు. నేను కూడా విజయవాడ వరకు కూడా వచ్చి ఓట్లు అడగడం జరిగింది. అయితే ఎవరు మంచి వ్యక్తి, ఎవరు నిజంగా సర్వీస్ చేయగలరు అనేది దూర ప్రాంతాల వాళ్ళు గుర్తించలేరు. కనుక మా మేనిఫెస్టోలో మేము చెప్పదలుచుకునేది, పెట్టినటువంటిది, భవిష్యత్తులో నేను ఫైట్ చేయగలిగేది మేడం, నేను గెలిచిన తర్వాత ఒక జిల్లా నుంచి ఒక మెంబరే గెలవాలి, ఆ మెంబర్ని కూడా ఆ జిల్లా న్యాయవాదులే ఎన్నుకోవడానికి అవకాశం కల్పించాలి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మాదిరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం 3 జిల్లాలకు కలిపి ఒక ఎమ్మెల్సీని పంపిస్తున్నాము. అలాగే ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్ కాబోయే మెంబర్స్ స్టేట్ బార్కు 23 మంది, ఆ 23 మందిని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏ జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదిని ఆ జిల్లా న్యాయవాదులే ఓట్లు వేసి పంపించడానికి మనం స్టేట్ బార్కు పంపించాలి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే నిజంగా సేవ చేస్తారనేది న్యాయవాదులకు, లోకల్ వాళ్ళకి తెలుస్తుంది. సో దీనికి బడ్జెట్ అవసరం లేదు. ఇది మేడం స్టేట్ బార్ ఎలక్షన్ అంటే ఇది ఒక అసోసియేషన్. సో ఈ అసోసియేషన్ అనేది మనము వెల్ఫేర్ కోసము, మన అభివృద్ధి కోసము, మనకున్నటువంటి కష్టాలని సాల్వ్ చేసుకోవడానికి మనం అంతా కూర్చొని ఒక సైడ్ కూర్చొని కొన్ని డిమాండ్లు మనమే సాల్వ్ చేసుకోవచ్చు. మరికొన్ని డిమాండ్స్ ఏ విధంగా ఉంటాయంటే ప్రభుత్వం నుంచి సాధించుకోవాల్సినది ఉంటుంది మేడం. అది ప్రభుత్వం నుంచి ఏ విధంగా సాధించుకోవాలంటే ఇప్పుడు నా మేనిఫెస్టోలో నేను పెట్టాను, డెత్ బెనిఫిట్ ఒక న్యాయవాదికి గరిష్టంగా 20 లక్షల రూపాయలు ఇప్పిస్తానని అష్యూరెన్స్ ఇచ్చాను. సరే ఇక్కడ 20 లక్షలు ఇప్పించినప్పుడు మేము ఒక వకాలత్ ఫైల్ చేస్తే 250 రూపాయలు మేము వెల్ఫేర్ స్టాంపు వేస్తున్నాం మేడం. అంటే ఈ డబ్బంతా అసోసియేషన్కి పోతుంది. ఈరోజు దాదాపు 40,000 మంది న్యాయవాదులు ఉన్నారు. అందులో 40,000 మందిలో కనీసం నెలకు వచ్చేసి మేడం నాకు తెలిసి 2-3 కోట్ల రూపాయలు మేమే కడుతున్నాం న్యాయవాదుల ద్వారా. సో దాంట్లో ఆఫీసర్ ఖర్చులు అవి పోయినా కానీ కోట్ల రూపాయలు మిగులుతుంది. సో అక్కడ మేము కొంత డబ్బు వేస్తున్నాము, దానికి మరికొంత డబ్బు ఈరోజు భారతదేశ ప్రభుత్వం, నేను ఇందాక చెప్పాను, ఏ విధంగా మిలిటరీకి కోట్ల రూపాయలు కేటాయిస్తుంది. ఎందుకు? భారతదేశంలో ఉన్నటువంటి మనము, బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు సక్రమంగా డ్యూటీ చేసి శత్రువులు మన దేశంలోకి ప్రవేశించకుండా చేస్తేనే మనం ఇక్కడ సుఖశాంతులతో హ్యాపీగా ఉంటున్నాం. కాబట్టి అక్కడ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు మరి న్యాయ వ్యవస్థను కాపాడడానికి ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని, దాన్ని పరిరక్షించే కోర్టులను రక్షించడానికి మేము వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి మేము చేసే ప్రయత్నాన్ని కూడా బడ్జెట్ కేటాయించాలి ప్రభుత్వం. అదొక వాళ్ళ బాధ్యత మేడం. ఆ బాధ్యతను ఖచ్చితంగా గుర్తింపేటట్లు చేసి పోరాటాల ద్వారా కానీ, మీలాంటి మీడియా సోదరులు సోదరిమణుల ద్వారా కానీ బడ్జెట్ ఖచ్చితంగా సంవత్సరానికి 1000 కోట్లు కేటాయిస్తే జ్యుడిషియరీ సక్రమంగా ఉన్నప్పుడే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో, మిగతా అన్ని రంగాలు, ఈరోజు సోలార్ పవర్ కానీ, రైల్వేస్ కానీ, ఈ రంగాలన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి ఇక్కడ బడ్జెట్ కూడా మేము ప్రభుత్వం నుంచి సాధించాల్సి వస్తుంది మేడం. సాధించడానికి ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్తున్నాను మేడం. న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రీసెంట్గా కర్నూలు జిల్లాలో పత్తికొండలో జరిగిన లాయర్స్ అటాక్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? అక్కడ పత్తికొండలో లాయర్స్ మీద అటాక్ కాదు మేడం జరిగింది. లాయర్స్ మీద అటాక్ జరిగింది అనంతపురంలో జరిగింది, కర్నూలు, ఆళ్ళగడ్డ, డోను ఇట్లా చోట జరిగింది. న్యాయ వ్యవస్థ మీద దాడి అంటే పత్తికొండలో జరిగినది మేడం. డిసెంబర్ 24న శ్రీనివాసరెడ్డి గారు అనే ఒక సీనియర్ న్యాయవాది తన క్లయింట్కు NBW అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయితే అది రీకాల్ వేశాడు మేడం. సరెండర్ పిటిషన్ వేశాడు. అంటే సరెండర్ చేస్తూ, అంటే కోర్టులో ముద్దాయిని ప్రవేశపెడుతూ అతనికి బెయిల్ ఇవ్వండి, ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాడని ఒక పిటిషన్ వేయడాన్ని సరెండర్ పిటిషన్ వేస్తారు. సో అక్కడ జడ్జి గారు ఆ పిటిషన్ తీసుకొని చెక్ అండ్ పుటప్ వేస్తారు. సాయంకాలం లోపు అతన్ని రిమాండ్కి పంపించడమా, లేదంటే కనుక బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇది ప్రొసీజర్ మేడం. అదే ప్రొసీజర్ని వ్యతిరేకిస్తూ, ప్రొసీజర్కి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి పత్తికొండ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కోర్టులోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా అక్కడ ఎవరైతే పిటిషన్ ఇంకా పెండింగ్ ఉండగానే ఆ పిటిషనర్ అతన్ని బలవంతంగా కోర్టు హాల్లో నుంచి తీసుకుపోవడం అనేది అది జ్యుడిషియరీకి ఇన్సల్ట్ మేడం, మాకు కాదు న్యాయవాదులకు. అది ఈ న్యాయ వ్యవస్థ మీద దాడి అనేది ఇది భారతదేశంలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా చట్టం సక్రమంగా ఉన్నప్పుడే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలు కానీ అభివృద్ధి చెందుతాయి. చట్టమే కనుక సక్రమంగా లేకపోతే, చట్టమే కనుక సక్రమంగా పనిచేయకపోతే ఏ రంగం కూడా సక్రమంగా ఉండదు మేడం. మేము న్యాయ వ్యవస్థలో ఉన్నందుకు చెప్పడం లేదు, నేను బయట ట్రేడ్ యూనియన్లో పనిచేసినటువంటి వ్యక్తి కూడా చెప్తున్నాను మేడం. న్యాయ వ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ, దేశం యొక్క అభివృద్ధి కానీ ఖచ్చితంగా చట్టం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ చట్టం మీదనే దాడి చేసినటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా మేము తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి
తికొండ సోదరులు కానీ వాళ్ళకి సపోర్ట్గా మేము కానీ దాదాపు 2 నెలల నుంచి మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము. అయినా ఈ ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకోవడం లేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించే విషయమే మేడం. ఓకే, కృష్ణప్రసాద్ గారు, ఫైనల్గా చెప్పండి, న్యాయవాదుల కోసం మీరేం చేయాలనుకుంటున్నారు, అలాగే మీరేం ఆశిస్తున్నారు వాళ్ళ నుంచి? మేడం, మేము చేయాలనుకుంటున్నది దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాదులందరికీ ఎప్పటికీ తెలుసు. మేము మొట్టమొదటిగా మేము అడిగినది ఒకటే మేడం, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా వెంటనే అమలు చేయండి అనేది మా ప్రధానమైన డిమాండ్. తర్వాత మేము ఈ పాదయాత్ర చేయడం ద్వారా మమ్మల్ని అనేక మంది న్యాయవాదులు కలిసి, సార్ మీరు ముందు నుంచి కొంచెం ట్రేడ్ యూనియన్లలో తిరగడము, అలాగే న్యాయవాదుల పట్ల మీరు వెంటనే స్పందించడము చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము పాదయాత్ర చేసేటానికి ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది మేడం, స్టేట్ బార్ ఎలక్షన్ కూడా. మీరు కూడా స్టేట్ బార్ కౌన్సిల్కి ఎన్నిక కాబడితే మేమందరం ఓటేసి గెలిపిస్తాం కాబట్టి మీకు ఒక వేదిక ఉంటుంది. ఆ వేదిక ద్వారా మీరు ప్రభుత్వానికి మరింత మన వాయిస్ని స్పీడ్గా చేర్చడానికి, ప్రభుత్వం నుంచి సాధించడానికి మన హక్కుల్ని కానీ మనకు బాగుంటుందని చెప్పేసి అప్పుడు ఈ స్టేట్ బార్ ఎలక్షన్స్కి పోటీ చేయడం జరిగింది మేడం. నేను అడ్వకేట్స్కి ఒకటే అడుగుతున్నాను, సార్ ప్రశ్నించి సమాజంలో అన్యాయం గురైనటువంటి వాళ్ళకు మనమే న్యాయం చేసేటువంటి వ్యక్తులం చట్ట ప్రకారంగా, మనం తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. సో మనకే అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు పొలిటీషియన్స్ కానీ రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా చట్ట ప్రకారంగా ఎదుర్కొంటుంటే పరిష్కారం మనమే చెప్తున్నాము. మనకే ఈరోజు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో నేను ఒక ఇనిషియేషన్ తీసుకొని ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ గుండెలందరిలో మేమిద్దరం కలిసి రగిలింపజేయడం జరిగింది. అదైతే మేడం నేను ధైర్యంగా, ఘనంగా, గొప్ప కూడా చెప్పుకోగలను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మా నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించే వాళ్ళు లేరు. మేము చేస్తున్నటువంటి పని ఖచ్చితమైనదే, ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పేసి గుర్తించి మాకు సపోర్ట్ చేస్తున్నారు అనేక మంది కూడా. అలాగే నేనేం కోరుకుంటానంటే, అంబేద్కర్ గారు చెప్పారు, ఈరోజు ఏదైనా మన సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా ఒక కీ అనేది అది రాజకీయం కానీ లేదంటే కనుక ఒక వేదిక అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ఆ వేదిక స్టేట్ బార్ ఎలక్షన్స్ కాబోతుంది కనుక నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గారి సూక్తులు పాటించి ఒక సమస్యల పరిష్కారానికి ఒక కీ, ఒక సమస్యకు పరిష్కార వేదిక అనేది ఉండాలి. కాబట్టి నేను స్టేట్ బార్కి వెళ్తే గతంలో లేనటువంటి స్టేట్ బార్లో ఉన్నటువంటి నిర్లిప్తత అన్నింటిని తొలగింపజేసి ఖచ్చితంగా నేను ఒక మంచి అడ్వకేట్ బార్ అసోసియేషన్ అంటే ఇది న్యాయవాద సమస్యల పరిష్కారాల కోసం ఉండేదే తప్ప 5 సంవత్సరాలకు ఒకసారి కనపడేది కాదు, 5 సంవత్సరాల ఎలక్షన్స్ అప్పుడే కనపడేది కాదని నేను ఖచ్చితంగా మార్పునైతే తీసుకొస్తాను. కనుక మార్పును తీసుకొద్దాము అందరం కలిసి. కనుక న్యాయవాదుల నుంచి కోరుకునేది అంటే మేడం, నా నంబర్ 44. నాకు న్యాయవాదులందరూ కూడా మొదటి ప్రిఫరెన్షియల్ ఓటు వేసి 2, 3, 4 కూడా కాదు సార్, ఖచ్చితంగా మొట్టమొదటి రౌండ్లోనే నేను గెలిచేటట్లు చేస్తే కనుక ఈ ఉద్యమం యొక్క ఊపిరి, ఈ ఉద్యమం యొక్క గొప్పతనం ప్రభుత్వానికి కూడా చేరుతుంది. ఎందుకంటే ఈ ఉద్యమం మనకందరికీ తెలుసు మేడం, తెలంగాణ ఉద్యమం ఎంత ఉధృతంగా మనం అంతా కల్లారా చూసాము. అక్కడ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక మంది ఎన్నిసార్లు వాళ్ళు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు రాజీనామాలు చేసి ఉద్యమం యొక్క ఊపిరిని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. కనుక ఆ విధంగా నేను చేస్తాను. కనుక ఒక్క అవకాశం ఏంటి, నాకు మొదటి ప్రిఫరెన్షియల్ ఓటే ఇచ్చి గెలిపించి నన్ను స్టేట్ బార్కు పంపించగలిగినైతే నేను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినానో నా నంబర్ 44 మేడం, ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి కూడా నేను మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక మంచి టీంను తయారు చేసి ఖచ్చితంగా న్యాయవాదులందరి కోసం కృషి చేసి నా మేనిఫెస్టోను అమలు చేసే విధంగా నేను ప్రయత్నిస్తాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణప్రసాద్ గారు, అలాగే ఈశ్వరయ్య గారు. చాలా చక్కగా లాయర్లకు ఉన్న సమస్యలు ఏంటి, ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, అలాగే మీకు కనుక ఓట్లు వేస్తే తర్వాత మీరు ఎలాంటి విధి విధానాలు అమలుపరచాలనుకుంటున్నారో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే మేడం. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరికీ నేను విన్నవించుకున్న విషయం ఏంటంటే, లక్ష్మిశెట్టి కృష్ణప్రసాద్ గారిది 44వ నంబరు కృష్ణప్రసాద్ ఎల్ ఎదురుగా ONE1 అని రాసి ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి తప్పకుండా ప్రతి ఒక్క న్యాయవాది ఆయనను బార్ కౌన్సిల్ అభ్యర్థిగా ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చూసారుగా, ఇది వాటి లీగల్ జోన్. చూస్తూనే ఉండండి నిరంతరం నెంబర్ 1 OTT.